పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బేగం రేపు రాబోయే ఎలక్షన్ల కోసం ఇప్పటి నుంచే అన్ని ప్లాన్లు చేసుకుంటుంది. అందులో భాగంగానే మొన్న అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో దేశంలో అక్కడ బెంగాలీలకి అన్యాయం జరుగుతుందని ఒక టెంట్ వేసుకున్నారు. ఎక్కడ కలకత్తాలో మయోర్ రోడ్లో ఒక మైదానంలో టెంట్ వేసుకొని అక్కడంటే ఒక వేదిక ఏర్పాటు చేసుకొని అక్కడేమొచ్చేసి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. వాస్తవానికి దేశంలో ఎక్కడా బెంగాలీలకి ఎటువంటి అన్యాయము జరగలేదు. ఒకవేళ జరిగింది అనుకుంటే అది పశ్చిమ బెంగాల్లోనే ఆవిడ ఆధ్వర్యంలోనే నిజమైనటువంటి హిందువులకి అన్యాయం జరుగుతోంది. అక్కడ ధర్నా చేసుకుంటే ఆవిడ మీద ఆవిడే చేసుకోవాలి ధర్నా, అంతేగాని దేశంలో ఉన్నటువంటి బెంగాలీల మీద ఎక్కడ ఎటువంటి వివక్ష లేదు, ఎటువంటి అన్యాయము జరగలేదు. అంటే బీజేపీని ఎలాగైనా సరే తక్కువ చేయాలి, బీజేపీ యొక్క హవాని తగ్గించలేకపోతున్నారు ఎవరో కూడా. ఎందుకంటే హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో వరుసగా విజయ్ దుందుబి మోగిస్తున్నటువంటి బీజేపీ ఖచ్చితంగా తమిళనాడులో అలాగే పశ్చిమ బెంగాల్లో ఏదో ప్లాన్ చేసి గెలుస్తారు అని భయపడిపోతున్నారు వీళ్ళు. అందుకని ఇప్పటి నుంచే ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ ఆ మైదానంలోనేమొచ్చేసి నిరసన కార్యక్రమం చేపడితే సైన్యం ఏమొచ్చేసి ఆ వేదికని కూల్చేసింది. ఎక్కడ సైన్యం చేయరు, కానీ ఈసారి సైన్యం మొత్తం ఆ వేదికని కూల్చేసింది. ఆ విధంగా మమతకి సైన్యం షాక్ ఇచ్చింది. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటని వెంటనే మమతా బేగం అక్కడికి వచ్చేసి సైన్యాన్ని ప్రశ్నిస్తే, ఇలాంటివి 2 రోజులకు మించి మైదానంలో ఎవరైనా సరే ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేయకూడదు, ఏ కార్యక్రమాలు చేయకూడదు. ఒకవేళ అంతకు మించి చేయాలనుకుంటే రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు ఉండాలి. అలా లేకపోతే ఆ యొక్క వేదికని కూల్చే అధికారం సైన్యానికి ఉంటుందంటూ ఒక సైన్య అధికారి చెప్పాడు. కానీ ఆవిడేమంటుంది, ఇది అప్రజాస్వామ్యం, అపవిత్రం, లేకపోతే ఇది అన్యాయం, అధర్మం, ఏవేవో మాట్లాడేస్తుంది ఆవిడ ఇష్టం వచ్చినట్లుగా. అసలు అన్యాయము, అక్రమాలు ఎవరు చేస్తారంటే ఆవిడ కంటే ఎవరు చేయరు ఈ భూమి మీద. ముఖ్యంగా మన దేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి దరిద్రమైన ముఖ్యమంత్రి ఇంకొకరు ఉండరు. ఒక ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే దానికి ఒక న్యాయం ఉండదు. పశ్చిమ బెంగాల్కి ఏమొచ్చేసి పూర్తిగా రోహింగ్యాలతో నింపేస్తూ ఉంది, హిందువుల్ని పూర్తిగా లేకుండా చేస్తుంది. మరొక వైపు ఏమొచ్చేసి కాళీమాత మందిరంలోనే నమాజ్కి ఏర్పాటు చేస్తుంది. ఇంత దౌర్భాగ్యమైనటువంటి దరిద్రురాలు ఎవరున్నారంటే ఈవిడే.